ఇవాళ దసరా అంటే చెడు పైన మంచి విజయం అంతేనా? మరి ఈరోజు ఏం కోరుకుంటున్నారు అందరూ? కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పింది ఆ రోజు? 6 గ్యారంటీలు ఉన్నారు. గ్యారంటీ కార్డు ఇంటింటికి ఇచ్చిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిండ్రు, ప్రామిసరీ నోట్లు ఇచ్చిండ్రు. ఈ రేవంత్ రెడ్డి ఆయన చెప్తే వాడు నమ్మేటట్టు లేడని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క అందరు కలిసి బాండ్ పేపర్లు పంచి తెలంగాణను మోసం చేసిండ్రు. ఏమన్నారు? గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి, ఇది 3 నెలల తర్వాత మా గవర్నమెంట్ రాగానే ఇవన్నీ అమలు చేస్తాము అన్నారు. గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. గాంధీల పేరు చెప్పి బాండ్ పేపర్లు పంచి ఓట్లు దొబ్బి కుర్చీలో కూర్చొని తెలంగాణ ప్రజల గుండెల మీద దండింది. ఏం చెప్పింది అన్నాడు? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే అవ్వకు 4000 పింఛన్ ఇస్తాము అన్నారు. కోడలికి ఇస్తామని అత్తకెగ్గొట్టం, అత్తకిస్తామని కోడలికి ఎగ్గొట్టం, అత్తకిస్తాం కోడలికి ఇస్తాం 4000 ఇస్తామన్నారు. ఇచ్చిన ఆరేకన్నా ఇచ్చిండ్రా? ఒక్కరికైనా 4000 వచ్చిందా? కోడలి పిల్లకి ఇచ్చిండ్రా? ఇయ్యలే. కానీ ఇంకొక పని చేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చినాక రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఇయ్యలే కానీ 2 నెలల పింఛన్ పోయింది, 2 లక్షల పెన్షన్లు కోత పెట్టిండు, 4000 పింఛన్ అయితే రాలే. అందుకే మొన్న బాకీ కార్డు రిలీజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. 22 నెలలు పూర్తయింది. 22 నెలలు అంటే ఒక అవ్వకి ఎంత బాకీ పడ్డట్టు? నెలకు 2000 కమ్మించినట్టే కదా. 22,000 నెలలు ఇంటూ 2000 అంటే 44,000. ఎవడన్నా కాంగ్రెస్ వాడు పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఓటేయమని అవ్వ దగ్గరికో తాత దగ్గరికో వస్తే బిడ్డ 44,000 ఇచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పి వాళ్ళని నిలదీయాలి. అక్క చెల్లెలకి ఏం చెప్పిండ్రు? మహాలక్ష్మి. మహాలక్ష్మి ఏమన్నారు? మీకు ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాను రేవంత్ రెడ్డి. ఇచ్చినాడే? అంటే 22 నెలలు అంటే 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కలకు 55,000 బాకీ పడ్డది. పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. అంటే ఎంత బంగారం బాకీ పడ్డట్టు? 8 లక్షల తులాలు బాకీ పడ్డారు కొడుకులు. ఇప్పుడు కాంగ్రెస్ ఎవడన్నా వస్తే ఎవరింట్లో ఆడవిళ్ళ పెళ్లి అయితే వాళ్ళు తులం బంగారం తెచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పాలి. ఆ బాకీ కార్డు ఇచ్చి రావాలి ఇంటింటికి. తులం బంగారం రాలే. చదువుకునే ఆడవిళ్ళలకు స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు రాలే. మహాలక్ష్మి రాలే. బెల్ట్ షాపులు మాత్రం ఫుల్ వచ్చినాయి. ఫుల్ బతుకమ్మ చీర